ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యను దారుణంగా కొట్టి చంపాడు. మద్యం మత్తులో ఇంటికొచ్చిన భర్తను ఇదేంటని ప్రశ్నించిన పాపానికే దారుణంగా భార్యను కొట్టి చంపాడు ఆ భర్త. పూణేలో గత ఏడాది జూన్ 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూణేలోని మన్గావ్ హింజేవాడి ప్రాంతంలో నివసించే అవంతిక శర్మ, భర్త శివం పంకజ్ పచౌరి అలియాస్ భరద్వాజ్ భార్యాభర్తలు. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. అయితే రోజూ శివం ఇంటికి మద్యం తాగి వచ్చేవాడు. మద్యం అలవాటు మానుకోమని భార్య అవంతిక పలుమార్లు భర్తకు చెప్పింది. అయితే భార్య మాటలను పంజి చౌదరి పట్టించుకునేవాడు కాదు. ఆమె ఎంత చెప్పినా వినకుండా రోజూ ఇంటికి తాగొచ్చేవాడు. ఈ క్రమంలో ఈ నెల 9న కూడా ఫుల్గా మందు కొట్టి ఇంటికొచ్చాడు. దీంతో కోపోద్రిక్తురాలైన భార్య అవంతిక, ఎన్నిసార్లు చెప్పాను, మీరు ఈ అలవాటు మానుకోరా అని భర్తను నిలదీసింది. ఇదే సమయంలో తాగుడు విషయమై భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంతలో కోపోద్రిక్తుడైన పంకజ్ చౌదరి భార్య అవంతికపై శారీరక దాడికి పాల్పడ్డాడు. భార్యను దారుణంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన బాధితురాలి తండ్రి రంజన్ కుమార్ లదీమోహన్ శర్మ ఫిర్యాదు మేరకు హింజేవాడి పోలీసులు పంకజ్ చౌదరిని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 302 కింద పంకజ్ చౌదరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. జబల్పూర్లో శుక్రవారం దారుణం జరిగింది. విభోర్ సాహు అనే వ్యక్తి రీతు అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. అయితే విభోర్ సాహు పనిపాట లేకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు. అతన్ని పలుమార్లు పని చూసుకోవాలని భార్య చెప్పింది. అతను ఇంట్లోనే ఉండేవాడు. ప్రతిదానికి ఇంట్లో వారి మీదనే డిపెండ్ అయ్యేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. శుక్రవారం రోజు ఇంట్లో అత్త, మరిది ఇంటి నుంచి బయటకు వెళ్లారు. దీంతో ఇద్దరూ గొడవ పడ్డారు. ఎందుకు పని చూసుకోవట్లేదని, ఎలా పోషిస్తారంటూ భర్తను నోటికొచ్చినట్లు తిట్టింది. దీంతో అతను కోపంలో రెచ్చిపోయాడు. విచక్షణ కోల్పోయి కత్తెర తీసుకుని భార్యపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి హతమార్చాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేపటికి బయటికి వెళ్లిన అత్తా, మరిది ఇంటికొచ్చి చూసేసరికి ఇద్దరూ వెగత జీవులుగా కనిపించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల విచారణలో భార్యాభర్తలు తరచుగా ఉద్యోగం విషయంలో గొడవలు పడేవారని తెలిసింది. దీంతో కోపంలో దారుణానికి ఒడిగట్టి తనను తాను సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఇదిలా ఉంటే, పెళ్లైన తర్వాత భర్త కాకుండా మరో వ్యక్తిపై పుట్టే ప్రేమ ఎంతటి త్యాగానికైనా సిద్ధం చేస్తుందని వీళ్లను చూస్తే కానీ అర్థం కాలేదు. కలిసి చదువుకొని ఒకే చోట ఉద్యోగాలు చేస్తున్న ఓ వివాహిత, మరో యువకుడు ప్రేమించుకున్నారు. మనసులు కలవడంతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని భావించారు. ఈ విషయం రెండు కుటుంబ సభ్యులకు తెలిసిపోవడంతో వాళ్ల పద్ధతిని తప్పుబట్టారు. దాంతో మనస్తాపానికి గురైన జంట కలిసి బ్రతకలేమని, సమాజాన్ని, కుటుంబ పెద్దల్ని ఎదిరించి బ్రతకడం సాధ్యం కాదని తెలిసి కఠిన నిర్ణయం తీసుకున్నారు. అత్యంత విషాదంగా ముగిసిన ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. రాజీవ్ నగర్కు చెందిన వెంకవ్వ, దశరథం దంపతులకు 3 కుమారులు. రెండో కుమారుడు గతంలో అనారోగ్యంతో సూసైడ్ చేసుకున్నాడు. చిన్న కుమారుడు 24 సంవత్సరాల నామా వేణుగోపాల్ గోపాల్ నగర్లోని ఓ ప్రైవేట్ క్లినిక్లో పనిచేస్తున్నాడు. అక్కడే రిసెప్షన్లో ఉద్యోగం చేస్తున్న 26 సంవత్సరాల మత్స పూజతో వేణుగోపాల్కి సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్త ఇద్దరి మధ్య విడదీయలేని బంధంగా మారింది. వేణుగోపాల్, పూజ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు. పూజకు 4 ఏళ్ల క్రితం మేనబావ అజయ్తో పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. భర్తతో పూజ సఖ్యతగా ఉండడం లేదు. దీంతో పూజకు బ్రహ్మచారిగా ఉన్నటువంటి వేణుగోపాల్తో సాన్నిహిత్యం మరింత బలపడింది. అందులో ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవాళ్లు కావడంతో 2 ఏళ్లు చిన్నవాడైన వేణుతోనే కలిసి తిరగడం మొదలుపెట్టింది. ఈ విషయం ఇరు వర్గాల పెద్దలకు తెలిసిపోయింది. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 15వ తేదీన పూజ ఇంటి నుంచి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో 16న భర్త, కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కుటుంబ సభ్యులు తాము కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలియడంతో మనస్తాపానికి గురైన జంట 5 రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయారు. 3 రోజుల క్రితం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి అటవీ ప్రాంతంలోని ధర్మారం చౌరస్తా సమీపానికి బైక్పై వెళ్లారు. ఓ చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. పెళ్లైన ఓ మహిళ, పెళ్లికాని యువకుడు ఇద్దరూ బలవన్మరణం చేసుకోవడంతో 2 కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఎస్ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.